అప్డేట్స్ చూద్దాం. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తయాటు ప్రాంతంలోని మిలిటరీ స్టేషన్ సమీపంలో కదులుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి 15 మంది సజీవ దహనమైతే అయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులోంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవర్ వెంటనే బస్సుని నిలిపివేశాడు. నేషనల్ హైవే పై బస్సు అయితే వెళ్తూ ఉండగా ఈ ఘటన అయితే చోటు చేసుకోవడంతో కిలోమీటర్ల వరకు వాహనాల రాకపోకలైతే నిలిచిపోయాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయిందని అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రెడ్డికి ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అయితే అందిస్తారు. వెంకట్, చెప్పండి, ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అసలు? రైట్, రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఘోర రోడ్డు బస్సు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లో నీరజ్ ట్రావెల్స్ బస్ అని అందులో బస్ లో సడన్ గా మంటలు చెలరేగడంతో ఆల్మోస్ట్ 15 మంది సజీవ దహనమైనట్టుగా తెలుస్తుంది. మరో 25 మందికి గాయాలైనట్టుగా సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 57 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టుగా ఒక లెక్క కూడా బయటకు వస్తుంది. వెంటనే స్థానికుల ద్వారా సమాచారం చూడండి అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలు ఆపే ప్రయత్నం చేశారు. అంటే అప్పటికే పూర్తిగా కాలిపోయింది. అంటే సేఫ్ సైడ్ గా 57 మంది బస్సు ఉన్నప్పుడు కూడా కొంత మేరకు గ్లాసెస్ పలగొట్టుకుని బయటికి రావడం, లేదంటేనేమో మరో ఏదో ఒక రీజన్ మీద మొత్తానికైతే వారి యొక్క ప్రాణాలను కాపాడుకున్నారని చెప్పుకోవాలి. కొంత స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే దీనికి కారణం ఏంటి? రాజస్థాన్ జైసల్మేర్ లో ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు సడన్ గా మాట్లాడడానికి ఏదైనా ఢీ కొట్టిందా అంటే ఆ ఢీ కొట్టిన సమాచారం లేదు. బట్ టెక్నికల్ గా ఏదైనా సాంకేతికమైన సమస్య నేపథ్యంలోనే మంటలు అంటే ఫైర్ ఇగ్నైట్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగానే ఒక వార్త అయితే వస్తూ ఉంది. సో ఈ రీసెంట్ టైమ్స్ లో జైసల్మేర్ నగర్ మనకు తెలిసిందే చాలా పర్యాటకంగా కొంత ఫేమస్ చెందినటువంటి వ్యక్తి. జనరల్ గా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా జైసల్మేర్ వస్తూ అక్కడ ఉన్నటువంటి పర్యాటక అందాలని చూస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకి వీటికి కొంత ఎక్కువగా స్కోప్ ఉంటూ ఉంది. ఎక్కువగా వచ్చే వాటి ఫ్లోటింగ్ అనేది జనరల్ గా అక్కడ ఎక్కువ ఉంటూ ఉంది. బట్ ఇక్కడ ఈ నీరజ్ ట్రావెల్స్ అనే బస్ లో అది దీనివల్ల జనరల్ గా ఏంటంటే ట్రావెల్స్ బస్సు వెళ్తుందంటే ఏదైనా యాక్సిడెంట్ జరుగు, లేదంటే వేరే వాహనం ఢీకొట్టు, లేదంటే డివైడర్ ఢీకొట్టు, లేదంటేనేమో అతివేగంతో టర్న్ అయిన తర్వాత పడిపోయిన తర్వాత ఫైర్ ఇగ్నైట్ అయిపోయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం పోతున్న బస్సులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తుండగా మంటలు చెలరేగి ఒకసారి ప్రమాదం జరిగిందని తెలుస్తూ ఉంటే దీనికి కారణాలపై ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. పూర్తిగా మంటలను అయితే ఆర్పేయడం జరిగింది. బట్ అప్పటికే చాలా 15 మంది సజీవ దహనమయ్యారు. చాలా మంది గాయాలయ్యి అంటూ ఉన్నారు. గాయాలైన వారి రైట్, థ్యాంక్ యూ వెంకట్.